3 టీజర్ ట్రైలర్ను మరి నాని గారి కొన్ని ఇంటర్వ్యూస్ చూసి ఆ డీటెయిల్స్ని బట్టి అసలు హిట్ 3 స్టోరీ ఎలా ఉండబోతుంది అని చిన్న గెస్ చేశాను. అంటే ఇది ప్యూర్లీ నా గెస్. ఇది కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే తిట్టకండి, జస్ట్ గెస్సింగ్ అంతే. ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీ పైన ఇంట్రెస్ట్ కలిగించడం కోసం మాత్రమే చేసిన ప్రయత్నం ఇది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మన అర్జున్ సర్కారు ఈ వీడియోలో అంటే ఈ షాట్లో శ్రీనగర్లో వర్క్ చేస్తూ ఉంటాడు అనేది ఈ అట్మాస్ఫియర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అందరూ కూడా జనాలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఈ ప్లకార్డ్ చూడండి. ఈ ప్లకార్డ్లో జనాలు అంటే ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది చనిపోతున్నారు, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఈ ప్లకార్డ్ అనేది ఒకటి ఉంది. అంటే ఇక్కడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో కూడా మామూలుగా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. దానికి వ్యతిరేకంగానే అర్జున్ సర్కార్ మీద లేదంటే గవర్నమెంట్ మీద అనుకోవచ్చు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. కానీ మన కేసు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వైజాగ్ లో స్టార్ట్ అవుతుంది. ఒక ఆమె తన పాప కనిపించట్లేదు అని చెప్పేసి ఆ వైజాగ్ లో కమిషనర్ గారికి ఒక 9 నెలల పాప కనిపించడం లేదు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ వైజాగ్, శ్రీనగర్ ఇలా కాకుండా త్రూ అవుట్ ఇండియాలో కూడా మొత్తం ఇలాంటి మర్డర్స్ అనేటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు పోలీసులు ఈ కేసు ఏంటి ఇన్వెస్టిగేషన్ అంటే అందరూ ఒకటే విధంగా మర్డర్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉండే తీరుతుంది అని చెప్పేసి అర్జున్ సర్కార్ ఒక డైలాగ్ అనేది చెప్పారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడ మర్డర్ జరిగిన తీరు ఇవన్నీ చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఒక కత్తి అనేది మనకు ఇక్కడ ఈ కత్తి మీద CTK అని రాసు. ఈ CTK అని ఈ స్పెషల్ గా ఈ కత్తి అనేది ఎక్కడ ఎందుకుంది అని పోలీసులకు దొరికిన మొట్టమొదటి క్లూ అనుకోవచ్చు ఈ కత్తి మూలంగానే మనకు ఆ అర్జున్ సర్కార్ కి ఒక లీడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ లీడ్ దొరికినప్పుడు అసలు ఈ కత్తి ఈ CTK అని ఎవరు వాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు టేబుల్ పైన ఈ అంకుల్ని ఈ అరగుండ అంకుల్ని కొడతా ఉంటది కదా, ఈ అరగుండ అంకుల్ని టార్చర్ చేయంగా ఇతనికి ఓకే ఇలాంటి వ్యక్తుల గురించి ఒక ఇద్దరు గురించి ఇన్ఫర్మేషన్ అనేది మన అర్జున్ సర్కార్ కి తెలుస్తుంది. ఈ ఇద్దరు ఎవరంటే ఇక్కడ చూడండి, ఈ షాట్ లో చైన్ నరికేసాడు, పక్కన ఇంకొక వ్యక్తి ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫైట్ లో ఒక వ్యక్తిని చంపేసి ఇంకొక వ్యక్తిని స్ట్రైట్ గా తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారా ఈ షాట్ లో ఇదే వ్యక్తి ఆ ఫైట్ చేసిన దాంట్లో కూడా ఇదే వ్యక్తి ఉంటాడు. మీరు కావాలంటే ఇంకొకసారి రీచెక్ చేయండి. ఇలా ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు మొత్తం కంట్రీలోనే ఒక దారుణమైన ఒక బ్లడ్ గేమ్ అనేది ఒక చోట జరుగుతూ ఉంటది అనేది తెలుస్తాను. ఇక్కడ మీకు ఇంకొక చిన్న క్లూ ఒకటి చెప్తాను. మొత్తం నాని క్లైమాక్స్ ఫైట్ లో మొత్తం అందరినీ నరకడం, చంపడం ఇవన్నీ మాత్రమే మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. కానీ ప్రతి ఒక్కరిని చంపేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెపన్స్ అంటే కత్తులు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ మీరు ఇవన్నీ గమనించవచ్చు. ఎన్ని రకాల కత్తులతో ఎన్ని రకాలుగా ఒక్కరికి కాలు నరుకుతుంటాడు, ఒక్కరిని చీల్ చేస్తారు, ఇలా రకరకాలుగా చంపుతూ ఉంటాడు కదా. కానీ ఎన్ని రకాల వెపన్స్ అనేది యూజ్ చేస్తారు అంటే ఈ వెపన్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక డెడ్లీ గేమ్. ఈ సరౌండింగ్ ఈ బాక్స్ లో జరిగేది ఒక డెడ్లీ గేమ్. ఎప్పుడైతే అర్జున్ సర్కారు ఈ వైట్ కోట్ వేసుకొని ఈ 5 మంది వాళ్ళ టీం మెంబర్స్ లోపల వాళ్ళ మాదిరే కలిసిపోయి ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఒక డైలాగ్ అనేది మనకు ఒక మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ని ఈ రోజు మనం క్రాస్ చేయబోతున్నాం అని ఒక డైలాగ్ అనేది వస్తుంది. ఆ డైలాగ్ అంటే వెంటనే ఇక్కడ మనిషిని ఒక తాళ్లతో 4 టైప్లు కట్టేసి పక్కన పెట్టుంటారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక బ్లడ్ గేమ్ అనమాట. మనిషిని ఏ రకమైన ఆయుధమైనా తీసుకొని ఎలాగైనా సరే చంపేయాలి అంటే ఎంత క్రియేటివ్గా వీలైతే అంత క్రియేటివ్గా చంపగలిగే మనుషులు, ఆ మనుషుల ఆ ముఠా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ డెడ్లీ గేమ్ అనేది జరిగే ఏరియా అన్నమాట ఇదంతా. సో ఈ ఏరియాలో
ఇక్కడ నాని అనేది వచ్చి వీళ్ళతో ఫైట్ చేసి అందరినీ రక్షిస్తాడు. ఈ షాట్లో చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె మీరు మమ్మల్ని చంపలేరు, ఖచ్చితంగా పోలీసులు వస్తారు అని చెప్పేసి ఈమె అర్జున్ సర్కార్తో చెప్తారు. అర్జున్ సర్కారు ఇలా సైడ్ లుక్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకునే ఈ స్టేజ్ లో అర్జున్ సర్కార్ వీళ్ళందరూ ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన మారణ హోమాన్ని, తన ఫైట్ అనేది మొదలు పెడతాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని రకాల వెపన్స్ ఉంటే అన్ని రకాల వెపన్స్ తో కూడా మొత్తం అందరినీ క్లైమాక్స్ ఏంటి అనేది కూడా ట్రైలర్ లో పక్కాగా రివీల్ చేశారు. కానీ నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే క్లైమాక్స్ అంటే ఇక్కడ స్టోరీ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఒక చిన్న పాపతో అని చెప్పేసి మనకు టీజరు ట్రైలర్ చూడంగానే మనకు నీట్ గా అర్థమైపోతుంది. సో దెన్ ఇక్కడ ఒక బ్రేస్లెట్, పాప మెడ పైన కత్తి పెట్టినప్పుడు ఇక్కడ ఒక బ్రేస్లెట్ ఉన్న చెయ్యి చూసారా మీరు? సేమ్ ఇదే పర్సన్ అద్దం ముందు నించొని ఏదో రాస్తూ ఉంటుంది. ఇదే పర్సన్ చెయ్యి మీద ఆ బ్రేస్లెట్ చూడండి. ఈ పర్సన్ ఆ పర్సన్ ఇద్దరు ఒకటే. అంటే ఈ సైకో బ్యాచ్ లో ఈ పర్సన్ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అని అనుకోవచ్చు. క్లైమాక్స్ ఏంటి అనేది థియేటర్ లో చూస్తేనే చాలా బాగుంటుంది. స్థూలంగా హిట్ 3 స్టోరీ ఇలా ఉండబోతుంది అనేది నేను చేసిన ఒక గెస్సింగ్ మాత్రమే. ఎలా ఉంది ఈ స్టోరీ లైన్ అనేది మీకేమనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.